యోవేలు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి కూడా మరి చూసుకుని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాము. మరి యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి. ఏ దినాల్లో ఉన్నామండి మనము? యాజకులారా అని ప్రతి ఒక్కరిని కూడా దేవుని సేవకులని మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరి పిలుస్తున్నాడు. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారులారా రోదన చేయడి. దేని కొరకు రోదన చేయాలి? దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. కనుక నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతయు కూడా గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని ముందర మరి దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. యెహోవా బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరమును సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయం వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములోనే ఇక సంతోషము ఉత్సవము నిలిచిపోయిను. హల్లెలూయా! దేవుని స్తోత్రములు. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుడు మరి మనతో హెచ్చరిస్తున్నాడండి. మరి ఎలాంటి భయంకరమైన దినాలలో ఉన్నాము? ప్రపంచం అంతా కూడా ఎంతో బహు భయంకరమైన జల ప్రళయంతో వర్షములతోనూ బహు జనములు కొట్టుకొని పోవచ్చు. అనేకమైన పరిస్థితిలో ఎంతో మంది అల్లాడిపోతున్న దుస్థితిలో ఉన్నారండి. వారికి ఆహారం లేక, మరి వస్త్రములు లేక, ఉండటానికి ఇల్లు లేక, అనేకమైన బిల్డింగులు అనేకమైన కూడా కొట్టుకొని పోవచ్చు. ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నారండి. రోదన ధ్వనితో పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకి లేక, ఒకరి యొక్క అంతు ఒకరికి తెలియకోకున్నట్లుగా మరి దేవుని సన్నిధిలో మరి ఎంతో అంగలారుస్తున్నారండి అనేకమైన ప్రజలు. ఈ 3 దినములలోని ఎంతో బహు భయంకరమైన ప్రళయం వచ్చినదండి. కనుక ఆనాడు నోవాహ దినాలలో వచ్చినటువంటి ప్రళయాన్ని నేను రానివ్వను, మరి భూమి మీద ఆ యొక్క జల ప్రళయం రానివ్వను మరొకసారి అని ఆయన మనకు ప్రామిస్ చేశాడు. ఇక్కడ జనములు కొట్టుకొని పోకున్నట్లుగా, జనములు నశించిపోకుండా, జనములు మరి ఆ రీతిగా మరి ఎంతో మంది రోదన ధ్వనులు చేస్తున్నారండి. మన దేవుడు ఏమంటున్నాడంటే, బ్రతుకున్న జనులారా, బ్రతుకున్న సజీవులుగా ఉన్నటువంటి ప్రజలారా, మీరు ఇప్పుడైనాను నశించిపోతున్న మరి ప్రజల కొరకేమి, మరి మీ కుటుంబాల కొరకేమి, మరి మీ సంఘాల కొరకేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు అంగలార్చేవారుగా మీరు ఉండాలి. ఏమంటున్నాడండి? అంగలార్చడు. దేని కొరకు అంగలార్చాలి? మన కుటుంబంలో ఒక్కరు రక్షించకపోయినా మనం అంగలార్చవలసిందే. కనుక నశించిపోతున్న ప్రజల కొరకు ఏమంటున్నారండి? మరి కృష్ణమ్మ మరి మునిగిపోతుంది, ఆమె యొక్క ఉగ్రత వచ్చింది, అందుకనే అలా జల ప్రళయం వచ్చిందని మరి అనేకమైన జనములు అంటున్నారండి. కానీ దేవుని యొక్క ఉగ్రత వచ్చిందని ఎవరు కూడా గ్రహింపలేని పరిస్థితులు కొంతమంది ఉంటున్నారు. కనుక దేవుని సన్నిధిలో, ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క మందిరములకు మనం వెళ్ళి ఆయన యొద్ద మనం గోనె పట్ట కట్టుకొని, ఎస్తేర్ ఏం చేసిందండి? ఉపవాసం ఉండి తన మొర్దెకై పెనుతండ్రి కొరకు ఆమాముని ఉరి తీయాలని తను ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆమె యొక్క 3 దినముల ఉపవాస ప్రార్థన వలన ఆ యొక్క మొర్దెకై పెనుతండ్రిని ఆ యొక్క ఒర్రు నుండి తప్పించటము మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క భక్తుడు యోవేలు గారు దేవుని సన్నిధిలో యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి. ఏం కట్టుకోవాలండి మనము? గోనె పట్ట అంటే గోనె పట్ట కదండి, దేవుని సన్నిధిలో ఆయన యొక్క మరి మన రాజ వస్త్రములు, మంచి వస్త్రములు మనం తీసుకునటం కాదు, కానీ ప్రభు యొక్క సన్నిధికి మనం వచ్చి ఆయన బలిపీఠమున వద్ద పరిచయం చేయి యాజకులారా అని అంటున్నాడు. ఆయన సన్నిధిలో బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయండి. ఎలా రోదన చేయాలా? అయ్యా, ఇదిగో నా రక్త సంబంధాలు నశించిపోకూడదు, నా దేశము నశించిపోకూడదు, నా ప్రజలు నశించిపోకూడదు. దేశముల కొరకు మనం ప్రార్థన చేయాలా, అనేకమైన భక్తుల కొరకు మనం ప్రార్థన చేయాలా, అనేకమైన మరి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలా, అనేకమైన రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలా, అనేకమైన వారు అటువంటి మంత్రుల కొరకు, ప్రధానుల కొరకు
మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మరి ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడటం జరుగుతుందండి. నీవు నేను మరి ఉపవాసం ఉంటున్నామా? హాయిగా కడుపారా తిని హ్యాపీగా నిద్రపోతున్నామండి. మంచిగా పరుపుల మీద మంచి ఆహారం వర్షం పడుతుందండి, మంచి బిర్యానీ చేసుకుందామండి, లేకపోతే ఇంకా ఏ వంటలు చేసుకుందామండి అని మీరు అనుకుంటున్నారా? కనీసం మీకు చింత అయినను, వ్యాధైన అయినను, బాధ అయినను ఉన్నదా? ఉంటే గనక ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన బలిపీఠం యొద్ద ఉండి అంగలార్చాలంటే అండి మనం గోనిపట్ట కట్టుకొని రోదనము చేయడి. దేని కొరకు రోదన చేయాలి? దేశము అల్లాడిపోతుందండి, ఆహారంలో అందక మనమైతే హ్యాపీగా తింటున్నాము, గృహాల్లో ఉంటున్నాము. అనేకమైన వారు మరి క్యాంపులు వెళ్ళినప్పుడు వారు కూడా అక్కడ చాలా యాతన పడుతూ ఉన్నారు. అక్కడ మనమైతే చక్కగా గృహాల్లో ఉంటూ హాయిగా తింటూ చక్కగా నిద్రపోతూ మరి మనం చాలా సంతోషంగా ఉన్నామండి. ఎంతోమంది ప్రజలకు నెమ్మది లేదండి, ఆహారం లేక అనేకమైన బిడ్డలు మరి నిజంగా ఇంత క్రితం న్యూస్ చూసినప్పుడు విజయవాడలో కారులో తండ్రి కూతురు వెళ్ళుచున్నప్పుడు ఆ కారుతో పాటు తండ్రి కూతురు కూడా కొట్టుకుపోయినారండి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అందుకే తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏమంటాడండి? ఆ రోజు వస్తుంది, ఇంకా దేవుని యొక్క ఉగ్రత దినం వస్తుంది. మనం సిద్ధపడాలా? ఎలా సిద్ధపడాలో చూసుకుందామా? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఏమంటున్నాడండి? మనం చేస్తున్న ప్రార్థన పైన వచ్చిన చూస్తే నైవేద్యమును ప్రాణార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. మనం చేస్తున్న ప్రార్థనలు దేవుని మందిరములకు వెళ్ళట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము, ఏ రీతిగా ఉపవాసం ఉంటున్నాము, ఏ రీతిగా దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాము. ఆది అపోస్తలులు ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో అగ్ని చేత నింపబడి ఉన్నారు, ఎంతో ఆత్మతో నింపబడి ఉన్నారు. మనం ఎలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నామండి? దేవుని సన్నిధిలో మరి ఉపవాసం అంటాము, అవి అంటాము, ఇవి అంటాము, మరి ఆ రీతిగా ఉండటం కాదు. కానీ ఆనాడు అపోస్తలులు దేవుని సన్నిధిలో హృదయాలను చింపుకొని ప్రభు సన్నిధిలో అంగలార్చారు. మేడగదులు మరి అపోస్తలులు అనేకమైన స్త్రీలు కొడుకును కూడా అంగలార్చి ప్రార్థించటం మనం చూస్తున్నామండి. అగ్ని దిగి వచ్చిందండి. మనం ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుందా? మన మీద నీళ్లు పడుతున్నాయా? ఏం జరుగుతుంది? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మన ప్రార్థన వల్ల కార్యములు జరుగుతున్నాయా, జరగట్లేదు అనేటి దినాలలో. కనుక దేవుని నా ప్రియ బిడ్డలారా, గోని పట్ట వేసుకుని రాత్రి అంతా గడుపుడు ఏం చేయాలండి? మరి దేవుని సన్నిధిలో మరణం అండి కిటికీల్లో నుంచి పొంచి చూస్తుంది. భయభక్తులు లేని వారు చోటు అపవాది పొంచుకొని ఉన్నది. ఎవరిని మృంగుదమానని ఈ భయంకరమైన దినాలలో దుష్టుడు తిరుగుచున్నాడు, ఇంటింటికి తిరుగుచున్నాడు, కిటికీ గుమ్మాలలో తిరుగుచున్నాడు. వాడు ఎక్కి చూస్తున్నాడు ఎవరిని మృంగుదమానని. అందుకే ఇక్కడ ఏవేలుగా రాసి ఉండటం మనం చూస్తున్నాం. ఇక నాయన నువ్వు ఉపవాసం ఉండి ఏమంటున్నాడండి? ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఎందుకంటే నశించిపోతున్న వారి కొరకు. మన కుటుంబం ఒకటే రక్షించబడితే కాదండి, మన బిడ్డలు ఒకటే రక్షించబడితే కాదు, నీ పొరుగు వారు, నీ ఇరుగువారు, నీ యొక్క దేశము, నీ దేశ నాయకులు ఎంతో భయంకరమైన దుస్థితిలో ఇజ్రాయేల్ ప్రజల మీద మరి ఎంతో యుద్ధములు జరుగుతున్నాయి. ఎంత ఉగ్రత దినములు మరి మనం చూస్తున్నామండి. బహు భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవా బతిమాలుకొనుటకై పెద్దలను, దేశములను, జనములందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఏమంటున్నాడండి భక్తుడు? మందిరంలోకి అందరినీ కూడా సమకూర్చనండి. అందుకనండి అనేకమైన భక్తులు నేటి దినాలలో చిన్న చిన్న మరి మీటింగ్, చిన్న చిన్న ఉపవాస ప్రార్థనలు అనేకమైన వారు పెద్దలని, అనేకమైన వారు చిన్నలని
మరి సైన్యపానము చేసేవారిని దేవుని మందిరములకు పిలవనంపాలా. నేటి చివరి దినాలలో అనేకమైన మనం ఫంక్షన్లు చేసుకోవటం కాదు, విందులు చేసుకోవటం కాదు, కాలయాపనలు చేసుకోవటం కాదు, గొప్పవారితో మనం సంతోషించటం కాదు, కానీ దేవుని బిడ్డలతో నువ్వు కష్టం అనుభవించడం ఎంతో మంచిదేనని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకమైన వారిని మందిరములోకి పిలిపించుకొని నువ్వు ప్రార్థన చేసి అంగలార్చే వరకు ఉండాలి. మరి దేవుని సేవకులకు నువ్వెంతో సపోర్టింగ్గా ఉండి ఆ దేవుని సేవకులకు నేనున్నాను అన్నటువంటి ధైర్యం ఇచ్చేవారుగా నీవు ఉన్నావా ఈ దినము అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మందిరములకు వెళ్ళి పెద్దలను పిలిపించుకొని మనం అక్కడ దేశంలో జనులందరూ కొరకు కూడా మనం ఏం చేయాలండి, మరి ప్రార్థన చేయాలి. మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చండి. ఆహా, యెహోవా దినము వచ్చేసిందండి, రాకడ దినము. మనం నిద్రపోతున్నాం చూడండి. మరి మంచంలో పండుకున్నప్పుడు భార్యాభర్తలు పండుకోవచ్చు, ఒకరు ఎత్తబడవచ్చు. మరి పొలములో మరి దున్నుచున్నవాడు ఒకడు ఎత్తబడవచ్చు, ఒకడు విడవబడవచ్చు. మరి ఇద్దరు తిరగలు విసురుచున్నప్పుడు ఒకరు ఎత్తబడవచ్చు, ఒకరు విడవబడవచ్చు. మరి దేవుని సన్నిధిలో ఆయన మధ్య ఆకాశంలో ఉండి కడబర స్వరము ఊదటానికి రానయ్యి ఉన్నాడండి. ఇవన్నీ కూడా మనము చూసి ప్రార్థించటానికి ఇలాంటి కీడు రాకుండా మా దేశం మీద, మా కుటుంబాల మీద, మా యొక్క సమస్తము మీద కూడా రాకుండా ఉండాలని మనకి ఆరోగ్యమును ఆయుష్ దేవుడు నెమ్మదిచ్చి అటువంటి విధముగా మరి ప్రార్థన చేయటకే మనల్ని ఉంచాడు. నువ్వేం సంపాదించుకుంటున్నావు, నువ్వేమి తింటున్నావు, ఏం సుఖిస్తున్నావు, ఏం ధరించుకుంటున్నావు అన్న దాని కొరకు కాదు మనల్ని మరి లోకములో మనల్ని ఉంచింది. అందుకే మంచివారు అనేకమైన వారు కొనియాడబడిపోతున్నారు. నీతిమంతులను దేవుడు పిలుచుకుంటున్నాడు. వెళ్ళిపోతూ ఉంటున్నారండి పరిశుద్ధులు. ఇంకా మనలని ఉంచి అన్నాడంటే ఇంకా నీ కొరకు నా కొరకు ఏం ఆశపడుతున్నాడు ఆయన, నీ మరి అనేకమైన ప్రజలు నశించిపోకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడు. మరి దేవుని సన్నిధిలో చక్కగా మరి బ్రతికి ఉన్నామంటే మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చే వరకు కూడా మరి అక్కడ మరి ఆయుష్ లేదు. ఎంతోమంది మరి నిజంగా యాక్సిడెంట్లతోనూ అనేకమైన దుర్మరణలతోనూ మరి చూడండి భయంకరమైన తుఫానులతో ఎంతోమంది మరణించారు. మనమైతే నిజముగా ఉన్న కొద్ది వారమైనప్పటికను దేవుడు సజీవులుగా ఉంచి ఉన్నాడండి. కనుక మన సజీవులుగా ఉన్న దేవుని మన నోరు స్తుతించాలి, కాళ్ళు దేవుని నడిచి ఆయన సువార్తను చేసేవారముగా ఉండాలి. మనం మౌనంగా ఉండటం కాదు, నిన్ను నన్ను సజీవులుగా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటాడు, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. ఏమండి, వచ్చేసిందండి, చాలా ప్రళయము, దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకు కుమ్మరించబడుతుందండి. ఇంకా ఆయనను నేను శాంతిని చూపిస్తూనే ఉన్నాను ఇంకా ప్రజల మీద. కనుక భూకంపములు వస్తున్నాయి, ఎంతోమంది మరణిస్తున్నారు. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయంకరమైనటువంటి మరి భూకంపాలు, జలప్రాళయాలు, భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామంటే కేవలము దేవుడు మరి ఎందుకు పనికిరాము. మనం ఒక దోమ లాంటి వాళ్ళము, ఈగ లాంటి వాళ్ళము, ఒక చీమ లాంటి వాళ్ళమైన మనల్ని ఒక క్షణములో ఆయన చేతిలో పెట్టి నలిపేస్తే మన జీవం ఏ పట్టదండి. అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. ఏమంటున్నాడండి భక్తుడు, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితము, మన బ్రతుకు. మనం ఏ రీతిగా మనం ఉన్నామంటే దేవుడు కేవలము మనల్ని సజీవులుగా ఉంచి సజీవుడు అయిన దేవుడిని మరి మనం ప్రార్థించుకోవాలండి నిత్యము కూడా. ఇక్కడ ఏమంటున్నాడు, ఆహా, యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చిన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రళయం? దేవుని యొద్ద నుంచి వచ్చింది. కొంతమంది ఏమంటున్నారు, దుర్గమ్మ గారు ఉగ్రత వచ్చిందంట. కనుక అది మనం విమర్శించటం కాదు, కానీ దేవుని సన్నిధిలో మరి ఆయన యొక్క మరి ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. ఆయన ఉగ్రత మన కుటుంబాలపైనకి, మన బిడ్డలపైనకి, మన వారందరి పైకి ఎవరి మీదకి రాకుండానట్లుగా ఉపవాస దినాన్ని ప్రకటించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు ఖాళీ సమయాల్లో దేవుని సన్నిధిలో 2 చేతులు ఎత్తాలి, ప్రార్థించాలి, మోకరించాలి. అనేకమైన వారిని, పెద్దలనేమి, చిన్నలనేమి, యవనులనేమి, వృద్ధులనేమి దేవుని మందిరమునకు పిలిచి మరి కూడికలుగా పెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆయన దినము రానే వస్తుందండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక కడబోర స్వరము వినటాకు నువ్వు సిద్ధముగా ఉన్నావా? మెళుకుగా ఉన్నావా? గాఢ నిద్రలో ఉన్నావా? పగలంతా డ్యూటీలు అమ్మగారు,
పగలంతా మరి అలసిపోతున్నాము. ఇంటి పనులతో, డ్యూటీలతోనూ మరి పరిస్థితులను బట్టి మేము అలసిపోతున్నాం అమ్మగారు. మేము ప్రార్థన చేసుకోవటం కూడా కనీసం మాకు ఒక అరగంట, 10 నిమిషాలు కూడా ఉండట్లేదని నీవు అంటున్నావేమో. మరి దేవుడు వస్తే నువ్వేం సమాధానం చెప్తావో ఒక్కసారి గ్రహించుకోవాలని ప్రభు సన్నిధిలో మీకు మనవి చేస్తున్నాను. మన సమయాన్ని ఎంతో సమయం ఇస్తాడు. మనం చాలా బాగా నిద్రపోతాము. ఆ నిద్రకి మనం తక్కువ చేసుకొని ప్రభువుతో మనం మాట్లాడే వారముగా ఉండాలని దేవుని సన్నిధిలో మరి నేను మనవి చేసుకుంటున్నాను మీకు. ఆ రీతిగా మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషము, ఉత్సవమును నిలిచిపోయాను. మనం చూస్తుండగా ఎక్కడ ఎక్కడ దేవుని సన్నిధిలోని మనకు సంతోషము, ఉత్సవము, మరి సమాధానమును, మన సమృద్ధిని అన్నీ కూడా ఆయన సన్నిధిలోనే మనకు వస్తే గాని ఏ మనుషుల దగ్గర మనకి సహాయం దొరకదండి. ఏ మనుషుల దగ్గర సమాధానం దొరకదండి. దేవుని సన్నిధిలోనే మనకు సమస్తమును ఆయన పాదాల ఎదుట పడి ఉన్నప్పుడే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఆ ఉగ్రతను దించి దేవుడు నీ ప్రార్థన వల్ల, నీ సేవకులు చేసే ప్రార్థన వలన ఆ యొక్క ఉగ్రతను తప్పించి నీకు క్షేమమును, ఆరోగ్యమును, ఏ తెగులు నీ గుడారానికి రాకుండానట్లుగా మరి బహు భయంకరమైన ఇదిగో నోటితో మాట్లాడుతుంటే కూడా సైనికులు ఏదో వస్తున్నాయని చెప్తున్నారు. అలాంటివన్నీ కూడా మనకు రాకుండా దేవుడు అందుకని మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విసర్వించువాడు అనని దేవుడు చక్కగా ఆయన చాటున మనల్ని కోడి రెక్కల కింద కాచి కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి. మనం సజీవులుగా ఉన్నామంటే మనం మంచివాళ్ళమైనా మన మంచితనం ఉందా ఎక్కడైనాను? ఎందుకంటే పైకి కనిపించేది నేను, మరి లోపల కనిపించే రహస్యమైన మరుగుపరచబడిని వేరు. కాబట్టి మనం లోపల బయట ఒకేలాగా మనం ఉంటున్నామా? అందుకని దేవుని నా ప్రియ బిడ్డలారా, హృదయము పరీక్షించుకోవాలా. హృదయ అంతరంగములను పరీక్షించే దేవుడై ఉన్నాడు కనుక ఈ యొక్క రాత్రి వేళ సమయంలో దేవా నిజముగా నాతో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా అన్నవారు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క మరి ఉపవాసం ఉండాలి. ప్రభు సన్నిధిలో వేడుకోవాలి, అడగాలి. ఆయన ఉగ్రత దినములు రాకృతమే మన మీదకి తప్పించుకోవాలా. అందుకే తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికుండదు. బహు భయంకరమైన వరదలలో కొట్టుకుపోయిన అనేకమైన కుటుంబాలు అల్లాడుతున్న పరిస్థితిలో ఉన్నారండి. మనమైతే ఎంత భద్రముగా దేవుడు ఆయనకి నీ ప్రార్థన కావాలి. నిన్ను బట్టి ఏదో గొప్ప కార్యాలు ఆయన చూడాలనుకుంటున్నాడు కనుక నేను సజీవులుగా ఉన్నామంటే కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప అయినది. కాబట్టి నా ప్రియబిడ్డలారా ఈ రాత్రి వేళ సమయంలో ఈ చెప్పబడినటువంటి వర్తమానము దేవుడిని దీవించి ఆశీర్వదించి ఆయన క్లినికడిలో ఎత్తుపట్టును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు.